కొడాలి నాని ఇంతకు 10 ఇంతలు చూపిస్తానంటున్నాడు. అంటే వాళ్ళు చేసేవన్నీ కూడా అక్రమాలే చేస్తారు. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టినవి కూడా వాళ్ళంతటా వాళ్ళు అందులో దిగారు. సిదిరి అప్పలరాజు అయినా కోర్టుతో పోయి గొడవలు చేసుకున్నాడు. తమ్మినేని సీతారాం ఏమో ఆ దొంగ డాక్యుమెంట్ సృష్టించి చనిపోయిన వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మార్పించుకుంటాం చేశాడు. ఆ ముస్తాఫా అన్నవాడేమో కిడ్నాప్ చేయబోయి దొరికాడు. విరూపాక్ష ఏమో ఎవరో ఇంటి మీద దాడికి వెళ్ళి ఓ దళిత మహిళ మీద దాడి చేసి కుటుంబం మీద అతను బుక్ అయ్యాడు. అంటే సక్రమంగా పెట్టిన కేసులకి అతను 10 ఇంతలు చూపిస్తున్నాడంటే నిజంగా ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టాలంటే భయపడతారు కదా. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈ రోజు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, కొడాలి నాని గారు ఈ మధ్య రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరన్నా అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం భోగాపురం తీసుకొచ్చింది, పోలవరం తీసుకొస్తుంది, అంతకు మించి మేము ఇంకా 10 ప్రాజెక్టులు తీసుకొస్తామని అనాలి. కానీ ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే మా మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు వైసీపీ మీద. ఇప్పుడు తమ్మినేని గాని సిదిరి గాని వీళ్ళందరూ కూడా వాళ్ళంతట వాళ్ళు చేతులారా చేసుకున్న కేసులు అవన్నీ. కానీ ఆయన ఏమంటున్నారంటే అక్రమంగా మా మీద కేసులు పెడుతున్నారు అంటున్నారు. దానికి మేము ప్రభుత్వంలోకి వచ్చాక 10 ఇంతలు మేము కేసులు పెట్టి వాళ్ళని ఇరికిస్తామని అంటున్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్? ఇప్పుడు వాళ్ళు అక్రమార్కులు కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు చేసేవన్నీ కూడా అక్రమాలే చేస్తారు. దాని మీద కేసు పెడితే మాకు అక్రమ కేసు పెట్టారు అంటారు. ఎందుకంటే వాళ్ళు అంతకన్నా మించి మేము తప్పు చేసాం కాబట్టి కేసు పెట్టామని ఎందుకంటారు వాళ్ళు? ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం వాళ్ళు అసలు కేసులే పెడతలేదు, అక్రమ కేసులు ఇంకేం పెడతారు? ఇది కూడా ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టినవి కూడా వాళ్ళంతటా వాళ్ళు అందులో దిగారు. సిదిరి అప్పలరాజు అయినా కోర్టుతో పోయి గొడవలు చేసుకున్నాడు. తమ్మినేని సీతారాం ఏమో ఆ దొంగ డాక్యుమెంట్ సృష్టించి చనిపోయిన వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మార్పించుకుంటాం చేశాడు. ఆ ముస్తాఫా అన్నవాడేమో కిడ్నాప్ చేయబోయి దొరికాడు. విరూపాక్ష ఏమో ఎవరో ఇంటి మీద దాడికి వెళ్ళి ఓ దళిత మహిళ మీద దాడి చేసి కుటుంబం మీద అతను బుక్ అయ్యాడు. వీళ్ళు ఇంట్లో పడుకున్న వాళ్ళని అక్రమంగా కేసు పెట్టి ఎవరిని తీసుకెళ్లారండి? వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు అరాచకం చేస్తే అది కూడా ఆచితూచి అక్కడ ఎవరన్నా పోలీస్ ఆఫీసర్ గట్టిగా ఉంటే, సపోజు కర్నూలు డిఐజీ ఉన్నాడు, ఆయన కర్నూలు రేంజ్ డిఐజీ, అతను కర్నూలు రేంజ్ డిఐజీ పోయే ప్రవీణ్ గారు లాంటి ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి ఆ విరూపాక్ష ఎమ్మెల్యే, ఆలూరు ఎమ్మెల్యే అయినా సరే అతను దాడికి వెళ్తే అతను తీసుకెళ్ళి లోపల పడేశారు. ఇక్కడ సిదిరి అప్పలరాజు హిట్ అండ్ రన్ కేసులో ఉంటే ఆచితూచి తీసుకెళ్ళారు లోపలికి పలాసలో. అక్కడ కూడా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అని కుర్రోడు ఉన్నాడు. ఆయన సీతారాము విషయంలో స్ట్రిక్ట్గానే వ్యవహరించాడు. అతను వాళ్ళ సీతారాం కొడుక్కి అనారోగ్య కారణాల మీద అన్ని విడిచిపెట్టి దాని మీద ఏదో జరుగుంటుంది అనకాల అది డెఫినెట్గా మేనేజ్మెంట్ ఉంటుంది అనకాల ఎవరో ఒకరు సహాయం చేసుకుంటారు. కానీ శ్రీకాకుళం ఎస్పీ గారు ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? ఒక మహిళా అధికారి మీద వాళ్ళు దౌర్జన్యం దురాఘాతం చేస్తే వాళ్ళు ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు, వాడు దొరకలేదు. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. పోలీసులు తలుచుకుంటే దొరకకపోవడం, గుజరాత్ వెళ్ళి పట్టుకొచ్చారు ముస్తాఫాని, కృష్ణా జిల్లా నూజివీడి పోలీసులు ఎక్కడికి వెళ్ళారు? గుజరాత్ వెళ్ళి పట్టుకొచ్చారు ముస్తాఫాని. మరి ఇక్కడ ఎందుకు పట్టు రాలేకపోయారు? నిన్న దేవరపల్లిలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డికి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ రకమైన అలజడి అరాచకం జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు, మీరు మీ కేడర్ అరాచకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి మీకు అనుమతి ఎందుకు ఇవ్వాలి? మీకు అనుమతి ఇవ్వాలంటే మీరు స్ట్రిక్ట్గా రూల్ ఆఫ్ లా పాటించాలి. మీరు ఏ మాత్రం ఉల్లంఘించినా మీరు బాధ్యులు అవుతారు, రిటర్న్గా మీరు ఇవ్వండి, బాధ్యత తీసుకుంటారండి అని చెప్పాలి. అలా ఎందుకు రాణిస్తున్నారు అతను బయటికి? ఒకవేళ బయటికి రాణిస్తే పూర్తి ఆంక్షలతో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్ రికార్డు చూపించి కొత్తగా అతను ఏదో ఆపాలని పెట్టాల్సిన అవసరం, ఎవరు కూడా అతను అన్యాయంగా ఆపారని అనుకోరు. ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం చెందుతున్నప్పుడు కొడాలి నాని విషయం తీసుకుందాం. కొడాలి నాని విషయంలో ఈ ప్రభుత్వం అతన్ని కానీ అదుపులో తీసుకుంటుందేమో అని పరిగెత్తికెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఛాతీకి ఒక బెల్ట్ లాంటిది కట్టుకుని తిరిగేవాడు.
ఇప్పుడు పిడుగుబడిన టెంకాయ మాను ఉంటుంది కదా, కొబ్బరి చెట్ల మీద పిడుగుపడితే ఎలాగైపోతే అలాగ ఉండిపోడు మనిషి. అయ్యో పాపం ఇలాగైపోయాడు రా అనుకున్నాం మనం. అతను 2 ఏళ్ళు గడిచేటప్పటికి జవసత్వాలు కూడా తీసుకుని వీళ్ళు ఏమీ చేయట్లేదు, చెయ్యరు, చేసినా పర్వాలేదు అనుకున్న పరిస్థితికి అతను చేరుకున్నాడంటే అతనికి ఆ మానసిక స్థైర్యం కలిగించింది ఎవరంటే, ఆ ప్రశ్న ఎవరికాళ్ళు వేసుకోండి, ఎవరో సమాధానం దొరుకుద్ది. అక్కడ లోకల్ ఎమ్మెల్యే, పోలీస్ డిపార్ట్మెంటు, చివరికి ప్రభుత్వం కూడా కొంత బాధ్యత వహించాలి. ఇప్పుడు అతను ఏమంటున్నాడో, ఇంతకు 10 ఇంతలు చూపిస్తానంటున్నాడు. అంటే సక్రమంగా పెట్టిన కేసులకి అతను 10 ఇంతలు చూపిస్తున్నాడంటే, నిజంగా ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టాలంటే భయపడతారు కదా, ఎందుకు వచ్చిన కూడా బాబు అనేటువంటి భావన ప్రభుత్వ యంత్రాంగంలోనూ ప్రజల్లోనూ రాకూడదు. కొడాలి నాని మళ్ళీ గొంతిప్పాడంటేనే సమస్త తెలుగుదేశం శ్రేణులు హర్ట్ అయిపోతాయండి. ఇందులో నేను మొహమాటలాగా చెప్తున్నాను నేను. ఎందుకురా ఇది, ఈ జన్మ, ఈ పార్టీలు మనం అభిమానించనేటువంటి భావనకు వచ్చేస్తారు. ఎందుకంటే అత్యంత నీచంగా బాబు గారిని, వాళ్ళ కుటుంబాన్ని మాట్లాడు, బాలకృష్ణ గారిని, చంద్రబాబు నాయుడు గారిని చాలా నీచం. ఇంకా వంశీ ఒకటే మిగిలాడు మాట్లాడాల్సినాడు, అతను కూడా మాట్లాడేస్తాడు రేపు. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ 164 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, ప్రజలు గెలిపించారు. ఎమ్మెల్యేలు కూడా బాధ్యత ఉంది, మంత్రులకు బాధ్యత ఉంది. సంపాదన ఎలాగైనా సంపాదించుకుని మీ సంపాదనలు ఎవ్వడో పట్టించుకోడు. ఎందుకంటే ఇది అలవాటైపోయింది, ఎవరు మాత్రం చేయట్లేదులే అనుకుంటున్నారు. దాని గురించి ప్రజలు ఆలోచించట్లా. అవినీత లేకపోతే కరప్షన్ ఎవ్వడు పట్టించుకోడు, ఎందుకంటే ప్రజలు కూడా కరప్ట్ అయిపోయారు కాబట్టి. కానీ అందరూ అరాచకం చేయలేరు కదా. మొన్న కూటమి పార్టీలకి న్యూట్రల్ పర్సన్స్, ఎలైట్ పీపుల్, వైట్ కాలర్లో 20% ఉంటారు మన రాష్ట్రంలో. వాళ్ళందరూ కూడా కూటమి వైపు నిలిచారు. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళుగా వీళ్ళంతా కూడా చాలా ఎలైట్ పీపుల్ ఉంటారు ఇందులో. వాళ్ళెవరో కూడా సమాజం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు వాళ్ళు. రాష్ట్రంలో ఈ గొడవలు కట్ట దిగరు, వాళ్ళు అరాచకం చేయరు. ఎక్కడన్నా ఉన్నా లిమిటెడ్గా ఉంటారు. చంద్రబాబు గారు వాళ్ళని కంట్రోల్ చేస్తాడు. అలాంటిది వాళ్ళందరికీ కూడా ఏంటి పరిస్థితి ఎలాగ ఉంది, వీళ్ళు అదుపు చేయలేకపోతున్నారు. వీళ్ళు ఇలా ఇప్పుడే అధికారంలో లేనప్పుడు ఇలాగుంటే రేపు అధికారం వస్తే రారు వాళ్ళు. కానీ వస్తే ఏంటి అనేటువంటి ఆ ఆలోచన రానివ్వకూడదు. వీళ్ళు మళ్ళీ వస్తే ఏంటి అనేటువంటి ఆలోచనే రానివ్వకూడదు. వాళ్ళు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, దేవరపల్లిలో దాన్ని అరాచకం చేశారు. అతను పరామర్శకి వెళ్ళి వాళ్ళు ఓదార్చి ఆ రైతులను ఏదో మాట్లాడదామని వచ్చాడు. అవన్నీ తొక్కుపడేశారు. ఆ రైతులు లబోదిబ్బోమంటున్నారు. అక్కడ హోటల్ని తొక్కేశారు. ఆ హోటల్ యజమానురాలు నేను ఏడుతా వీడియోలు పెట్టింది. ఇవాళ ఏమంటాం, జగన్ చాలా మంచోడు అండి, మాకు అన్నీ చేసాడు, మాకేం పరిహారం ఇవ్వక్కలేదు, మా జగనాన్ని చూసుకుంటాడు అంటుంది. సాధారణంగా ఈ టైప్ మాట ఎవరు మారుస్తారు? అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా మార్పించుకుంటారు ఎవడన్నా. కానీ ప్రతిపక్షంలో ఉండే కూడా అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉండి కూడా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడించుకోగలుగుతున్నారంటే అక్కడ వైసీపీ పార్టీ నాయకులు ఎంత బలంగా ఉన్నారు అనేటువంటిది, ఎంత పవర్ఫుల్గా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది మనం గమనించాలి. పోనీ అక్కడ ఎమ్మెల్యేను తక్కువ కూడా టాప్ 10లో ఉన్నాడు అతను, అభివృద్ధి, సంక్షేమం ఇలాంటి విషయాల్లో. మధ్యపాటి వెంకటరాజు గారు గోల్పురం ఎమ్మెల్యే. అటువంటి చోట వైసీపీ పార్టీకి అనుకూలంగా తను నష్టపోయి కూడా చెప్పిందంటే ఆవిడ ఏం జరుగుతుంది? దీని మీద దృష్టి పెట్టాలి. అర్జెంటుగా ఫీడ్బ్యాక్, సరైన రైట్ పర్సన్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళు ఉన్న బీజీలో నేను చంద్రబాబు గారిని కలుసుకున్నాను. ఆయన ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు అందరికీ. అదైన తర్వాత పోలవరం మీద మాట్లాడాడు, అదైన తర్వాత సిఆర్డీ మీద మాట్లాడారు. మధ్యలో కలెక్టర్స్తో కాన్ఫరెన్స్, పొద్దున్నుంచి రాత్రి 9 వరకు క్షణం కూడా తీరలేదండి. అసలు ఎవరన్నా వెళ్ళి ఏదైనా చెప్పి ఇలా జరుగుతుందని చెప్పే అవకాశం కూడా అక్కడ లేదు. ఆయన దైనందిన జీవితంలో ఓ పక్కన పెట్టుబడులు తీసుకురావాలి, వాటిని ఇంకో పక్కన పోలవరం, అమరావతి, ఎల్నినో ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు, నీటిపారుదల ఎలా ఉంటుంది. అదృష్టవశాత్తు జలాశయాలన్నీ కడకలాడుతూ ఉన్నాయి. గోదావరి వరద వచ్చింది, తుంగభద్రకు వరద వచ్చింది, శ్రీశైలం జలాశయం నిండుతుంది, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి నీరు ఇవ్వగలుగుతున్నారు. ఆ నీరు
రాయలసీమ పంపించగలుగుతారు, ఇది ఒక అదృష్టం. అమరావతి పనులు జరుగుతూ ఉన్నాయి, టైం టు టైం. రేపో మాపో వాళ్ళందరికీ ఆఫీసర్లకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి బిల్డింగ్లు అప్పచెప్పేస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ అయిపోతుంది. పోలవరం కూడా రేపు మార్చికి ఇచ్చేస్తాను వచ్చే సంవత్సరం. వైజాగ్లో డేటా సెంటర్ రెడీ అయిపోతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అయిపోయింది. ఎంత బ్రహ్మాండమైన వాతావరణం కనపడుతుంది. ఈ తలములకలే ఉన్నప్పుడు ఈ చిల్లర వ్యవహారం ఎవరు చూసుకోవాలి? ఆయన చట్ట ప్రకారం ఎలాండయ్యా బాబుని అప్పచెప్పాడు యంత్రాంగానికి. ఐఏఎస్లో, ఐపీఎస్లో వాళ్ళు మనం వాళ్ళని డిమాండ్ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు. వాళ్ళు తిట్టి కొట్టి చేయించుకునే పరిస్థితి కనపట్ల. రిక్వెస్ట్ చేయాలంతే. ఎందుకంటే వాళ్ళకి చలనం లేదు. తిట్టినా కానీ దున్నపోతు మీద వాన కురిసినట్టు ఉంది. ఇక బతిమాలు చేయించుకోవాలి పని. లా అండ్ ఆర్డర్ విషయం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజల భయాందోళన గురి కాకూడదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని భయపెట్టడానికే ప్రయత్నం చేస్తారు. అతను జగన్మోహన్ రెడ్డి మెప్పించడానికి చోట్ల మీకు ఏమైనా చేసి పెడతాను, మీకు బాగా చేస్తాను, నాకు ఓట్లేండి అంట్లా, నేను వచ్చిన తర్వాత తలకెళ్ళి నరికేస్తాను, ఇంత 10 రెట్లు ఉంటుంది మీకు, మీ పని పట్టేస్తాం మేము, ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి తీసుకొచ్చేస్తాను, ఇలా భయపెడుతున్నాడు. ఇలా భయపెట్టినప్పుడు అధికారులు ఏమనుకుంటారు? మనకి ఎందుకు వచ్చింది కూడా బాబు అనుకుంటారు. వాళ్ళు మామూలుగా అనుకుంటారు జగన్ ఫేవర్. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగంలో 25% జగన్ మనుషులు ఉంటారు. క్యాస్ట్ కానీ, కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, పార్టీ కానీ అభిమానులు 25% అతని కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇంకో 25% తినేసి ఈడుంటే బాగా తినేయచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకో 25%. ఇంకో 10% వీళ్ళ మీద కోపంతో ఉంటారు. పదవులు సరిగ్గా దక్కక పోస్టింగ్ లాగా. అంటే దాదాపు ఓ 40-50% యంత్రాంగం అంతా అతని కోసం పనిచేస్తుంది. మిగతా దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్వేచ్ఛ ఉంటుంది కదా, దానివల్ల బాగా స్ట్రిక్ట్ అయిపోతారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కొట్టి చేయించుకుంటాడు. వీళ్ళేం కొట్టరు, తిట్టరు. మీ పని మీరు చేయమంటే వాళ్ళు శుభ్రంగా వాళ్ళు మేసేస్తున్నారు. ఆ మేసేసేటప్పుడు తిని ఎవడు గడ్డెడితే ఆడికి పని చేస్తారు వాళ్ళు. వైసీపీ వాళ్ళ దగ్గర వాళ్ళు దొబ్బేసిన డబ్బులు పోలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించేసుకుంటారు. టీడీపీ వాళ్ళు ఎండిపోయి ఉన్నారు. 14 నుంచి 19 వరకు చేసిన పనులు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ పాటు ఆపేశాడు. వీళ్ళు వచ్చిన తర్వాత కొద్దిగా రిలీజ్ చేస్తాడు. ఈ వడ్డీలు గిడ్డీలు అన్నీ పోయి అసలు కొసరు వచ్చేస్తుంది. అసలు కొసరు కింద మారిపోయింది. వాళ్ళు జవసత్వాలు కోల్పోయి ఉన్నారు. పోనీ ఏదన్నా కుమ్మేసుకుందాం, మట్టి గట్ట అమ్మేసుకుందాం అంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే ఆ పాత వాళ్ళకి అప్పచెప్పేసి మీరే ఎంతమంది తీసుకుని ఇచ్చిండ్రా బాబు అంటున్నారు. జరుగుతున్నది ఇది ఓపెన్గా మాట్లాడుకుంటే. దీన్ని ఎక్కడ కంట్రోల్ చేస్తారు? ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎలా కంట్రోల్ చేయాలి? పోనీ జనం ఏమన్నా మంచివాళ్ళ అంటే డబ్బులు ఇస్తాం కానీ ఓట్లు ఎత్తలేదు కదా, అవునా కదా? ఇది సిస్టమ్ అంతా కూడా ఈ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి తర్వాత వాళ్ళ అబ్బాయి వరకు సిస్టమ్ అంతా మంచినీటి బావులు విషం కలిపినట్టు కలిపేశారు వీళ్ళు. ఈ పరిస్థితుల్లో దీన్ని పరిపాలించడం అనేటువంటి కత్తి మీద సాము. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక నోరెత్తినోడు మొహం పగల కొట్టాలి. ఆ పని చేస్తే మొత్తం సెట్ అవుద్ది. జనం ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారే ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన ఉండాలని కోరుకునేటప్పుడు ఈ రకమైన అరాచకం ప్రబలిపోతుంది అనుకో, బాబు ఈయనున్నా కానీ ఇలాగే ఉంటుంది అనుకుంటారు కదా. చెడ్డ పేరు ఆయనకు వస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇలాగ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వీళ్ళు అలాగే రెచ్చిపోతున్నారంటే ఇక ఎవరైతే ఏంటి అనుకుంటారు కదా. ఆ పరిస్థితి రానివ్వకూడదు. ఆ పరిస్థితి రానివ్వకూడదంటే ఒక్కసారి ఏమీ లేదు, పోలీస్ బాస్ని ఏటీది అని అడిగితే చాలు చంద్రబాబు ఒక్క మాట మొత్తం సెట్ అయిపోద్ది. ఎందుకంటే నేను ఎప్పటికీ నమ్మేది ఏంటంటే ముఖ్యమైన అధికారులు స్ట్రిక్ట్గా ఉంటే అందరూ సెట్ అవుతారు. నేను మీకు కావాలని ఎగ్జాంపుల్ చెప్తాను. కర్నూలు రేంజ్ డిఏజీ ఒక ఆయన ఉన్నారు. విరూపాక్ష అని ఒక ఎమ్మెల్యే తప్పు చేసాడు. ఓ దళిత మహిళ మీద దాడి చేశాడు. ఎత్తి లోపల పడేశారు లేదా? అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు లేదా? సిట్టింగ్ ఎమ్మెల్యే అని. మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు ఆ పని? పేరు నాని మాట్లాడతాడో, అంబటి రాంబాబు మాట్లాడతాడు. ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు వెళ్ళినాయి? కొడాల నాని విషయంలో 10 రెట్లు ఏం చూపిస్తారో నువ్వు నాడు కూర్చొని చెప్పున్నాడు. నీ మట్టి గోడ, నీ మట్టి మచానం ఆల్రెడీ కేసులు ఉన్నాయి కదా, దాని మీద తీసుకెళ్ళి చెప్పు. 10 రెట్లు ఏం చూపిస్తావు చూపించు, చెప్పు అని అడగొద్దా? ఆ ఎమ్మెల్యే గారు కదా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సింది. ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కదా దాని మీద చర్యలు తీసుకోవాల్సింది. అప్పుడు కదా చంద్రబాబు గారు ఫైనల్గా వీళ్ళ స్థాయి దాటిపోయిన తర్వాత కదా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సింది ఎవరు? అతను ఎవరి మీద ఓడిపోయాడో ఇతని మీద గెలిచినోడు ముందు లైన్లో రావాలి. రేపు మళ్ళీ ఆయన గెలవాలనుకుంటే అక్కడ భరోసా కల్పించాల్సింది ఎవరు? ఇది చాలా సీరియస్గా ఆలోచించాలి కూటమి పెద్దలు. ఇక్కడ
కొంతమంది సోషల్ మీడియాలో ఎవరిష్టమైనట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైనా పదవులు ఇచ్చినప్పుడు ఆడు ఎవడో ఏటి చరిత్ర చూసుకోవాలి. లేదంటే చాలా ప్రమాదకరం. చాలామంది హర్ట్ అయిపోతూ ఉంటారు. చాలా విషయాల్లో అసంతృప్తి కారణం ఎలా ఉంటుందంటే అండి, కార్యకర్తలకు అసంతృప్తి అంటున్నారు. ఆ అసంతృప్తి ఎలాగొచ్చిందనుకుంటున్నారు? ఏదో చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వట్లేదని, అభివృద్ధి చేయట్లేదని, లేకపోతే హాయిగా ప్రశాంతంగా ఉన్నాం లేకుండా పోయిందని ఎవరికి బాధలేదు. వాళ్ళ అసంతృప్తి ఏంటి? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆట విధానాన్ని మార్చాడు. రాజకీయాన్ని ఒక ఆట అనుకుంటే, ఒక చదరంగం అనుకుంటే, ఆట స్వరూప స్వభావాలని, ఆట నియమ నిబంధనల్ని మార్చేసాడు అతను. ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్నాడు, తన వశం చేసుకున్నాడు. అతని మీద ఇష్టపడిన వాళ్ళు మతం, కులం, ప్రాంతం ఎన్ని చూసి అతని మీద ఇష్టపడిన వాళ్ళు ఇష్టపడతారు. లేదా తినేత కంపెనీ తినేయండి శుభ్రంగా, మీరు ఎంత కొంత తినేసి నాకు ఇచ్చేయండి అన్న వాళ్ళు అతని వెనకాల ఉన్నారు. అలా మాట విన్న వాళ్ళు పక్కన పెట్టేశాడు, వాళ్ళు వెంటాడేశాడు, కొంతమంది పక్క దోసాడు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తల విషయం చూడండి, నాయకులందరినీ నోరెప్పినల్లో మూలగుచ్చబెట్టేశాడు, అరెస్టులు చేశాడు, గృహ నిర్బంధం చేశాడు, చాలా నియంత్రత్వం, నిరంకుశత్వం రుచి చూపించాడు. ఇక కార్యకర్తల దగ్గరికి వచ్చేటప్పటికి చూడాలి, అతను చేసిన అబ్జర్వ్ చేయండి మీరు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో అసలు పోటీ చేయనివ్వలేదు ప్రత్యర్థుల్ని. ఇవాళ యునానిమస్ అవ్వకూడదు అంటున్నాడు. కార్యకర్తలు ఏం చేసాడు? వాలంటీర్ల ద్వారా ఎవరే పార్టీ, ఎవరు ఎలాంటి క్యాస్ట్ లగేస్ట్లతో సహా తెలుసుకుని వాళ్ళని వేపుడేసేసారు. అంటే కార్యకర్తలన్నీ భరించారు. అది ఎదురు తిరిగిన వాళ్ళు చాలా నష్టపోయారు, జైలు పాలయ్యారు, దెబ్బలు తిన్నారు, రక్తగాయాలని ఇవన్నీ జరిగినాయి. ఎదురు తిరగకుండా తర్వాత చూసుకుందాంలే అనుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీని తుక్కు కింద ఓడించారు. అందరూ బ్లడ్ పెట్టేసి పనిచేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళ సంగతి చూడొచ్చు మనం వచ్చిన తర్వాత అనుకున్నారు. వాలంటీర్ల ద్వారా తెలుగుదేశం అభిమానులు అందరూ సానుభూతి పరులు పెన్షన్లు కూడా తీసేశారు, పథకాలు కట్ చేస్తారు. వాళ్ళకి చాలా మామూలుగా ఏడిపించలే. మీకు ఒక చోట అయితే వాళ్ళ దారికి గోడ అడ్డంకి గోడ కట్టేశారు దారిలో, వాళ్ళ వీధిలో ఇంటికి వెళ్ళకుండానే. ఎక్కడ పల్నాడులోనే, ఎక్కడ ఒంగోలులోను ఇలాంటివన్నీ చేస్తారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చింది వీళ్ళ సంగతి చూద్దాం అనుకుంటారు సహజంగా. అది ఏమీ జరగకపోయేటప్పటికి వాళ్ళు కొన్నాళ్ళు దాక్కుని వీళ్ళు ఏం చేయట్లేదని బయటకు వచ్చి కాళ్ళు ఎగరేసి తిరిగి మళ్ళీ వాళ్ళే మట్టి మశానం అమ్ముకుంటారు. వాళ్ళే ముందు ఉంటే అది ఎమ్మెల్యే దగ్గర చేరిపోతే కార్యకర్తలకు ఎలా ఉంటుంది? పుణ్యమే కారం చెల్లినట్టు ఉంటుంది కదా. ఇలాంటి అసంతృప్తి అంతే, వీళ్ళు ఏం పెడతలేదు, సరిగ్గా చేయట్లేదని కదండి. ఈ ఒక్కటి పరిష్కారం చేస్తే, ఆ పరిష్కారం ఏంటంటే కొడాలి నాని మళ్ళీ పిడుగుబడిన టెంకాయమోహన్లాగే ఉండాలి, పేరు నాని నువ్వు మూతి కుట్టేయాలి, ఇలాగనమాట. అప్పుడు వీళ్ళ పనులు చేసుకోవచ్చు హ్యాపీగా, కేడర్ కూడా హాయిగా సంతోషంగా ఉంటారు. ఏం లేదు, వాళ్ళు కోరుకునేది ఏంటి? వాళ్ళేమో అందరం ఎక్కాలి, వాళ్ళేం పదవులు ఎంతమందికి ఇస్తారో వాళ్ళు కూడా కోరుకోరు. వాడు మా పార్టీ అధికారంలో ఉందో ఒక దర్జా దమ్ము ధైర్యం, ఎందుకంటే అవతల అలా ఉన్నారు కాబట్టి. లేదంటే చంద్రబాబు నాయుడు గారు పాలసీ ఎలా పడుతుంటే ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగతా అప్పుడు కలిసిమెలిసి పని చేసుకుందాం ఉంటాడు అవతల వాళ్ళని కూడా. దాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకుని వాళ్ళ విపరీత చేష్టలకు పాల్పడుతున్నప్పుడు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే పెత్తనం చేసి అధికారం నుంచి పోయిన తర్వాత కూడా వాళ్ళే పెత్తనం, వాళ్ళే అరాచకం చేస్తుంటే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అలాగే మనం ఎదుర్కోలేము, గట్టిగా ఫైట్ చేసాం తప్ప అరాచకాన్ని ఆపలేకపోయాం. మనం అధికారంలో ఉన్నప్పుడు ఆపాలి కదా. ఇది ప్రజల్లో ఉన్న ప్రశ్న. ఓకే, థ్యాంక్ యూ సార్.